H1B వీసాల జారీకి ప్రస్తుతం ఉన్న లాటరీ పద్ధతిని అమెరికా రద్దు చేసింది. లాటరీ విధానానికి బదులు వెయిటేజ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది అమెరికా. ఇకపై ఉన్నత ఉద్యోగాలు, అధిక శ్రేణి వేతనదారులకు మాత్రమే H1B వీసా పొందే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు H1B వీసాల జారీకి కంప్యూటరైజ్డ్ లాటరీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇకపై వెయిటేజ్ సిస్టమ్ను ఫాలో అవుతారు. H1B వీసాల జారీలో అవకతవకలు జరుగుతున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. దీన్ని అడ్డుపెట్టుకుని విదేశీయులు దేశంలోకి వస్తున్నారని, అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని చెబుతోంది. వెయిటేజ్ సిస్టంలో ఉద్యోగి వేతన స్థాయిని అనుసరించి రిజిస్ట్రేషన్లో ప్రాధాన్యం కల్పిస్తారు. వేతన వర్గీకరణ ఆధారంగా దరఖాస్తులను విభజిస్తారు. H1B వీసాల జారీకి ప్రస్తుతం ఉన్న లాటరీ పద్ధతిని అమెరికా రద్దు చేసింది. లాటరీ విధానానికి బదులు వెయిటేజ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది అమెరికా. ఇకపై ఉన్నత ఉద్యోగాలు, అధిక శ్రేణి వేతనదారులకు మాత్రమే H1B వీసా పొందే అవకాశం ఉంటుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. ఇప్పటివరకు H1B వీసాల జారీకి కంప్యూటరైజ్డ్ లాటరీ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇకపై వెయిటేజ్ సిస్టమ్ను ఫాలో అవుతారు. H1B వీసాల జారీలో అవకతవకలు జరుగుతున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. దీన్ని అడ్డుపెట్టుకుని విదేశీయులు దేశంలోకి వస్తున్నారని, అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని చెబుతోంది. వెయిటేజ్ సిస్టంలో ఉద్యోగి వేతన స్థాయిని అనుసరించి రిజిస్ట్రేషన్లో ప్రాధాన్యం కల్పిస్తారు. వేతన వర్గీకరణ ఆధారంగా దరఖాస్తులను విభజిస్తారు.